అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్ నబియనా ముహమ్మద్ వ అలా ఆలిహి వ అస్హాబిహి అజ్మఈన్. అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్. సోదర సోదరిమణులారా, మిమ్మల్ందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈనాటి ప్రసంగంలో మనం ప్రవక్త సులైమాన్ అలైహిస్సలాం జీవిత పాఠాలు తెలుసుకుందాం. గత ప్రసంగంలో మనం ప్రవక్త సులైమాన్ అలైహిస్సలాం జీవిత చరిత్ర వివరంగా తెలుసుకుని ఉన్నాం. అయితే ఆయన జీవిత చరిత్ర నుండి మనము గ్రహించాల్సిన కొన్ని ముఖ్యమైన పాఠాలు ఈ ప్రసంగంలో ఇన్షాల్లా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన చరిత్రను ఒకసారి దృష్టిలో ఉంచుకోండి. దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా శ్రద్ధగా విని ఆలోచించండి. నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ విన్న మాటల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. ముందుగా మనము ప్రవక్త సులైమాన్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, సలహా సంప్రదింపుల వ్యవస్థ, దాని ఆవశ్యకత. ఒండొకరితో సంప్రదించటం, వేరే వారితో వ్యవహారాలలో సలహాలు తీసుకోవటం ఎంత ముఖ్యమైన విషయం అనే విషయాన్ని మనము ప్రవక్త సులైమాన్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో గ్రహించగలం. చూడండి, ప్రవక్త సులైమాన్ అలైహిస్సలాం వారు వడ్రంగి పిట్ట చేత ఒక ఉత్తరము రాసి సభా రాజ్యానికి పరిపాలిస్తున్న బిల్కీస్ మహారాణి వద్దకు ఉత్తరము పంపించారు. ఆ వడ్రంగి పిట్ట సులైమాన్ అలైహిస్సలాం వారు ఇచ్చిన ఆ ఉత్తరాన్ని తీసుకెళ్లి ఆ సభా రాజ్యంలోని మహారాణి ఎక్కడైతే కూర్చుంటుందో లేదా నివాసం ఉంటుందో ఆ ప్రదేశంలో ఆ ఉత్తరాన్ని అది జారవిరిచినప్పుడు, ఆ ఉత్తరాన్ని తీసుకున్న తర్వాత మహారాణి ఆ ఉత్తరాన్ని చదివి ఆమె స్వయంగా నిర్ణయం తీసుకోలేదు. ఉత్తరంలో చూసి చదివి వెంటనే మంత్రులను మరియు ముఖ్యమైన వ్యక్తులందరినీ కూడా ఆవిడ సమావేశపరిచారు. సమావేశపరిచిన తర్వాత సులైమాన్ అలైహిస్సలాం వారి ఉత్తరాన్ని సభాముఖంగా అందరి ముందర చదివి వినిపించారు. చూడండి, ఈ ఉత్తరము సులైమాన్ అనే ఒక రాజు తరపు నుంచి వచ్చింది. చాలా పవిత్రమైన ఉత్తరం లాగా అనిపిస్తూ ఉంది. దీని ప్రారంభంలో బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అని రాయబడి ఉంది. మీరందరూ అల్లా విధేయులైన వద్దకు రండి అని ఆయన పిలుస్తూ ఉన్నారు. ఏమి చేద్దాము, ఈ ఉత్తరానికి మేము ఎలాంటి సమాధానం ఇద్దాము, మీరు నాకు సలహా ఇవ్వండి అని ఆవిడ ఆ సమావేశంలో హాజరైన మంత్రులతో, ముఖ్యమైన వ్యక్తులతో సలహా అడిగింది. అయితే వారందరూ కూడా మేము బలవంతులము, మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము, ఇక మీ నిర్ణయమే చివరిది అని వారు అంటూ ఉంటే, అప్పుడు ఆవిడ
ముందు కానుకలు ఇచ్చి పంపించి చూద్దాము. ఆ కానుకలను తీసుకుని ఆ మహారాజు అనగా సులైమాన్ అలైహిస్సలాం ఎలా ప్రవర్తిస్తారో, ఎలా స్పందిస్తారో చూద్దాము, ఆ తర్వాత నిర్ణయానికి వద్దాము అంటే అప్పుడు సభలో ఉన్న వారందరూ కూడా ఆ నిర్ణయాన్ని ఆమె నిర్ణయంతో ఏకీభవించారు. ఆ విధంగా వారందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి అదే ప్రకారంగా కొంతమందిని కానుకలు ఇచ్చి పంపించడము జరిగింది. వారు తీసుకుని వెళ్ళి సులైమాన్ అలైహిస్సలాం వారికి కానుకలు అందజేయగా సులైమాన్ అలైహిస్సలాం వారు ఆగ్రహించి, నాకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గొప్ప గొప్ప అనుగ్రహాలు ఇచ్చి ఉన్నాడు, మీరు ప్రాపంచిక విషయాలతో నన్ను కొనలేరు, నన్ను మభ్యపెట్టలేరు, వెళ్ళండి, నేను పెద్ద సైన్యాన్ని తీసుకొని వస్తాను, మీరు ఎదుర్కోలేరు అని ఆ విధంగా సులైమాన్ అలైహిస్సలాం వారు వారించి పంపించేశారు. వారు వచ్చారు. సులైమాన్ అలైహిస్సలాం వారి మాటలు, ఆయన స్పందన మళ్ళీ మహారాణి వారికి వినిపించారు. ఆ స్పందన విన్న తర్వాత కూడా మహారాణి ఏమైనా ఏకపక్షంగా ఒంటరిగా ఆమె ఆలోచించి నిర్ణయానికి వచ్చేసారా అంటే లేదు. మళ్ళీ ఆవిడ మంత్రులందరినీ అలాగే ముఖ్యమైన వ్యక్తులందరినీ మళ్ళీ సమావేశపరిచారు. మళ్ళీ సమావేశపరిచిన తర్వాత చూడండి, కానుకలు తీసుకుని వెళ్ళిన వారు తిరిగి వచ్చి ఈ విధంగా మనకు సమాధానం ఇచ్చారు. సులైమాన్ రాజు ఆగ్రహించారు, మన మీద సైన్యము తీసుకొని వచ్చి దండయాత్ర చేయాలని అనుకుంటున్నారు, అలా ఆయన వారించి పంపించారు, ఇప్పుడేం చేద్దాము అని మళ్ళీ ఆవిడ ఆ సభలో ఉన్న మంత్రులతోనూ ముఖ్యమైన వ్యక్తులతోనూ మళ్ళీ సలహాలు కోరారు, మళ్ళీ సంప్రదించారు. అయితే రెండవసారి వారు మేము మా వద్ద ఉన్న సైన్యంతో సిద్ధంగానే ఉన్నాము అని స్పందిస్తూ ఉంటే అప్పుడు మహారాణి ఏమన్నారంటే చూడండి, బలమైన రాజు బలమైన సైన్యాన్ని తీసుకొని వచ్చి ఒక రాజ్యం మీద దండయాత్ర చేశాడంటే ఆ రాజ్యంలోకి చొరబడి ఆ రాజ్యంలో ఉన్న గౌరవనీయులందరినీ కూడా అగౌరవ పాలు చేసేస్తాడు, స్వతంత్రంగా జీవించే వారిని బానిసలుగా మార్చేస్తాడు. కాబట్టి మనమంతా కలిసి సులైమాన్ వారి వద్దకు వెళుదాం, సులైమాన్ వారితో ముఖాముఖిగా చర్చిద్దాం, ఆ తర్వాత నిర్ణయానికి వద్దామని వారందరూ కూడా అక్కడి నుండి బయలుదేరి సులైమాన్ అలైహిస్సలాం వారి వద్దకు చేరారు. ఆ తర్వాత జరిగిన కథ అంతా మనకు అల్హమ్దులిల్లా సులైమాన్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో తెలియజేయబడి ఉంది. అదంతా మనం విని ఉన్నాం. ఇక్కడ అదంతా చరిత్ర మళ్ళీ రిపీట్ చేయవలసిన అవసరం లేదు. కాకపోతే ఈ సందర్భాన్ని బట్టి మనము తెలుసుకోవలసిన, నేర్చుకోవలసిన ఒక గుణపాఠం ఏమిటంటే సలహా సంప్రదింపులతోనే పెద్ద పెద్ద విషయాల మీద నిర్ణయాలు తీసుకోవాలి. ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవటం కంటే కూడా సలహా సంప్రదింపుల ద్వారా ఒక నిర్ణయానికి రావటము ఉత్తమమైనది. ఇదే మాట మనము ఖురాన్లోని 3వ అధ్యాయము 159వ వాక్యంలో చూచినట్లయితే అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆదేశిస్తున్నాడు, వషావిరుహుం ఫిల్ అమ్రి, అనగా కార్య నిర్వహణలో వారిని సంప్రదిస్తూ ఉండు. చూసారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కార్య నిర్వహణలో సంప్రదింపులు జరుపుతూ ఉండు, సలహాలు తీసుకుంటూ నిర్ణయానికి వచ్చే ప్రయత్నము చేయండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆదేశించాడు. అదే ఆదేశము మనందరికీ కూడా ఉంది. కుటుంబ సభ్యులు, కుటుంబ యజమానులు, అలాగే ప్రజలకు అధిపతులుగా ఎవరైతే నియమించబడి ఉన్నారో అలాంటి వ్యక్తులందరూ కూడా ఒక నిర్ణయానికి రావాలంటే సలహాలు సంప్రదింపులతో ఒక నిర్ణయానికి రావటము ఉత్తమమైన విధానము. మనకు ఇస్లామీయ శాసనము ఇదే విషయము బోధిస్తుంది. కాబట్టి సలహా సంప్రదింపులకు ఉన్న విశిష్టత మరియు విలువ మనము గ్రహించి సలహా సంప్రదింపులతోనే మన కార్యాల నిర్వహణ మనము చేసుకుంటూ ఉండాలనేది సులైమాన్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ద్వారా మనము తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం. అలాగే సులైమాన్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనకు తెలియజేయబడిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా
ఎప్పుడైతే భక్తుని మీద అనుగ్రహాలు వర్షింపజేస్తాడో అప్పుడు ఆ భక్తుడు ఎవరైతే అల్లా అనుగ్రహాలను పొందాడో, అల్లా అనుగ్రహాలను పొందిన తరువాత అల్లాహకు కృతజ్ఞత తెలుపుకుంటూ ఉండాలి. దీనిని అరబీ భాషలో శుక్ర్ అంటారు. అల్లాహకు శుక్ర్ అనగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండాలి. సులైమాన్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెద్ద పెద్ద అనుగ్రహాలు ఇచ్చాడు. ఎవరికి సాధ్యపడని రాజ్యము ఆయనకు ఇవ్వబడింది. అలాగే ఆయనకు మానవులతో పాటు జిన్నాతుల మీద, పశువుల మీద, పక్షుల మీద, గాలి మీద, అందరి మీద అధికారము ఇవ్వబడింది. అలాగే మానవుల భాషతో పాటు ఆయన పశువుల, పక్షుల, చివరికి క్రిమి కీటకాల భాష కూడా ఆయన అర్థం చేసుకోగలిగే జ్ఞానము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు ఇచ్చాడు. ఆ విధంగా అనేక అనుగ్రహాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సులైమాన్ అలైహిస్సలాం వారికి ఇచ్చినప్పుడు సులైమాన్ అలైహిస్సలాం వారు అనుగ్రహాలు పొందిన తర్వాత అల్లాహ్ను మరిచిపోలేదు. అనుగ్రహాలు పొందిన తర్వాత మార్గభ్రష్టత్వానికి గురి కాలేదు. అనుగ్రహాలు పొందిన తర్వాత గర్వానికి కూడా గురి కాలేదు. ఆయనలో అణుకువ పెరిగింది. ఆయనలో కృతజ్ఞతా భావము పెరిగింది. అనుగ్రహాలు పొందినప్పుడల్లా ఆయన అల్లాను తలుచుకుంటూ, ఓ అల్లా, నీవు ప్రసాదించిన ఈ అనుగ్రహానికి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను అని కృతజ్ఞతలు ఆయన అల్లాహకు చెల్లించుకుంటూ ఉన్నారు. కాబట్టి మనకు కూడా సులైమాన్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ద్వారా బోధపడిన విషయం ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనలోని ప్రతి వ్యక్తికి చిన్న అనుగ్రహం ప్రసాదించిన, పెద్ద అనుగ్రహము ప్రసాదించిన, ఎలాంటి అనుగ్రహము ప్రసాదించినా అప్పుడు మనము అల్లాహకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోని 14వ అధ్యాయము 7వ వాక్యంలో ఈ విధంగా తెలియజేశాడు, లయిన్ షకర్తుం లా అజీదన్నకుం. మీరు గనక కృతజ్ఞతలు మెలిగితే, కృతజ్ఞులుగా మెలిగితే నేను మీకు మరింత అధికంగా అనుగ్రహిస్తాను అని చెప్పాడు. చూసారా, మీరు కృతజ్ఞులుగా మెలిగితే, కృతజ్ఞత తెలుపుకుంటూ ఉంటే మీకు ఇవ్వబడిన అనుగ్రహాలను మరింత పెంచుతాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాగ్దానం చేసి ఉన్నాడు. అలాగే తిరస్కార వైఖరికి పాల్పడితే, కృతజ్ఞతకు పాల్పడితే, అహంకారానికి గురైపోతే, అల్లాహ్ను మరిచిపోతే, అలాంటి సందర్భంలో మాత్రము కఠినంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్టుకుంటాడు తెలుపబడింది. కాబట్టి మిత్రులారా, మనము ఎల్లవేళలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉండాలి. అందులోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహాలలో శుభము ఉంటుంది అన్న విషయం మనకు బోధపడుతుంది. ఇక రండి, సులైమాన్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం తెలుసుకోవలసిన మరొక ముఖ్యమైన విషయం చూడండి. సమాజ శ్రేయస్సు కొరకు తపించాలి. సులైమాన్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం విన్నాము చూడండి. ఒకసారి సులైమాన్ అలైహిస్సలాం వారు సైన్యాన్ని వెంట పెట్టుకొని వెళుతూ ఉన్నారు. వెళుతూ 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 చీమలు నివసించే లోయలోకి ప్రవేశించారు. అయితే ఎప్పుడైతే సులైమాన్ అలైహిస్సలాం వారు సైన్యాన్ని వెంట పెట్టుకొని చీమలు నివసించే లోయలోకి ప్రవేశించారో, అక్కడ సంచరిస్తున్న ఆ చీమల్లో ఒక చీమ దూరం నుంచి సులైమాన్ అలైహిస్సలాం మరియు వారి సైన్యాన్ని వస్తున్న విషయాన్ని గ్రహించి వెంటనే చీమలతో ఏమంది, యా అయ్యుహన్ నమ్లు దుఖులు మసాకినకుం లా యహతిమన్నకుం సులైమాను వ జునూదుహు వ హుం లా యష్ఉరూన్. 27వ అధ్యాయం 18వ వాక్యం. ఓ చీమల్లారా, మీరందరూ మీ గూటిల్లోకి దూరిపోండి. తెలియకుండా సులైమాను మరియు వారి సైన్యము మీకు నలిపివేయకుండా ఉండటానికి మీరు వెంటనే మీ గూటుల్లోకి వెంటనే దూరిపోండి అని ఆ చీమ ఇతర చీమలతో చెప్పింది. ఇక్కడ ఆలోచించారా, ఒక చీమ
తమ ఇతర చీమలతో మాట్లాడిన విషయాన్ని అల్లా సుబ్హానహు వ తఆలా పవిత్రమైన గ్రంథము ఖురాను గ్రంథంలో ఎందుకు ప్రస్తావించాడు? చీమ ఒక క్రిమి కీటకం అండి. అది ఒక క్రిమి కీటకము మాట్లాడిన మాటను అల్లా సుబ్హానహు వ తఆలా పవిత్రమైన గ్రంథము ఖురాన్ లో ప్రస్తావించాడు అంటే ఎందుకు ప్రస్తావించాడు అనేది మనం ఆలోచించాలి. ఆ మాటలో చాలా ముఖ్యమైన విషయము దాగి ఉంది. అదేమిటంటే ఒక చిన్న క్రిమి కీటకము తన తోటి చీమల గురించి ఆలోచిస్తూ ఉంది. అంటే ఇతర చీమలు ఆ చీమకు సమాజం లాంటివి. తమ సమాజంలోని తమ జాతిలోని ఇతర చీమల ప్రాణానికి నష్టం వాటిల్లకూడదని ఆ చీమ తప్పించింది. ఆ చీమ అంత చిన్న క్రిమి కీటకం అయినప్పటికీ ఆ చీమలో సమాజం పట్ల తపన, సమాజ శ్రేయస్సు కోసము ఆవిడ చూపించిన తపను అల్లా సుబ్హానహు వ తఆలా ప్రస్తావించాడంటే అక్కడ మనకు తెలియజేయడం జరుగుతుంది. ఒక చిన్న క్రిమి కీటకము తన సమాజ శ్రేయస్సు కోసము తపిస్తూ ఉందంటే పూర్తి ప్రపంచంలో ఉత్తమ జీవులైన మానవులైన మనము తోటి మానవుల గురించి ఆలోచించాలా వద్దా? తోటి మానవుల శ్రేయస్సు కోసము మనము కృషి చేయాలా వద్దా? అదే విషయం మనకు అక్కడ బోధపడుతూ ఉంది. మీరు ఉత్తమ జీవులు, ఉత్తమ సమాజం అయి ఉన్నారు కాబట్టి మీరు కూడా మీతో పాటు ఉంటున్న మీ ఇతర సోదరుల గురించి ఆలోచించండి. మీ సమాజంలో ఉంటున్న వారి గురించి మీరు కూడా ఆలోచించండి. వారి శ్రేయస్సు కోసము మీరు కూడా కృషి చేయండి అని అక్కడ మనకు బోధపడటం జరిగింది. మనము పండితుల నోట వింటూ ఉంటామండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయా అనుగ్రహంతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులమైన మనకు పెద్ద గౌరవం ఇవ్వబడింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాస్ తామురూన బిల్ మారూఫి వ తన్హౌన అనిల్ మున్కర్ వ తుమినూన బిల్లాహ్ 3వ అధ్యాయం 110వ వాక్యంలో మీరు ఉత్తమమైన శ్రేష్టమైన సమాజము అని బిరుదు ఇచ్చి ఉన్నాడు అనే విషయాన్ని మనము పండితుల నోట విని ఉన్నాం. ఆ బిరుదు మనకు ఎందుకు ఇవ్వబడింది? ఆ గౌరవమైన స్థానం మనకు ఎందుకు ఇవ్వబడింది? అదే వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసి ఉన్నాడు. మీరు మీ సమాజంలో ఉంటున్న ఇతర ప్రజలకు మంచి విషయాల గురించి బోధిస్తారు, చెడు విషయాల గురించి వారిస్తారు, మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను విశ్వసిస్తారు. అంటే ఈ బాధ్యతతో కూడిన గౌరవము మాకు ఇవ్వబడింది. చూసారా? ఇక్కడ బాధ్యత అలాగే సమాజ శ్రేయస్సు కోసము చూపించవలసిన కృషి తపన కూడా మనకు బోధించబడి ఉంది. కాబట్టి మన మానవులమైన మనము మన సమాజంలో ఉంటున్న మన సోదరుల గురించి, వారి శ్రేయస్సు గురించి కూడా మనము ఆలోచించాలి, కృషి చేయాలి. ఆర్థికంగా కూడా వారిని ఆదుకునే ప్రయత్నం చేయాలి, ధార్మికంగా కూడా వారిని సంస్కరించే ప్రయత్నం చేయాలి, సమస్యలు ఉన్న వారి సమస్యలు పరిష్కరించే విషయంలో కూడా మనము కృషి చేయాలి, విద్యకు దూరమైన వారిని బోధించే ప్రయత్నము చేయాలి. ఈ విధంగా అన్ని రంగాలలో వారి శ్రేయస్సు కోసము మనము ఆలోచించాలి, కృషి చేయాలి, వారి బాగోగుల గురించి మనం కూడా తప్పించాలి అని మనకు బోధపడింది మిత్రులారా. ఇది చాలా ముఖ్యమైన విషయం. చీమకు ఉన్నంత తపన కూడా మానవునికి లేకపోతే ఎలా అని మనము ఆలోచించాలి. ఇదే విషయం మనకు సులైమాన్ అలైహిస్సలాం వారి జీవితంలో తెలుపబడింది. అలాగే సులైమాన్ అలైహిస్సలాం వారి జీవితంలో చాలా ముఖ్యమైన విషయం ఒకటి విశ్వాసానికి చెందినది తెలుపబడింది. అదేమిటంటే ప్రతి విశ్వాసి విశ్వసించవలసిన విషయం ఇది. అదేమిటంటే అగోచర జ్ఞానం, ఇల్మే గైబ్ అంటారు కదండి. అగోచర జ్ఞానము, ఇల్మే గైబ్ కేవలము అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే ఉంది. అల్లాహకు తప్ప మరెవరికీ కూడా సంపూర్ణ అగోచర జ్ఞానము లేనే లేదు. ఇది ప్రతి విశ్వాసి విశ్వసించవలసిన విషయం. చూడండి, ప్రవక్త సులైమాన్ అలైహిస్సలాం వారు వడ్రంగి పిట్ట కనిపించకపోయేసరికి అది ఎక్కడికి వెళ్ళింది అని ప్రశ్నించారు. అంటే అది ఎక్కడికి వెళ్ళింది అన్న విషయం ఆయనకు తెలియదు. అలాగే
వడ్రంగి పిట్ట వచ్చి సభా రాజ్యంలో నివసిస్తున్న ప్రజలు అల్లాను వదిలేసి సూర్యునికి ఆరాధిస్తున్నారు, బహుదైవారాధనకు పాల్పడుతున్నారు అన్న విషయాన్ని తెలిపింది. ఆ విషయము వడ్రంగి పిట్ట వచ్చి తెలిపేంత వరకు కూడా ఆయనకు తెలియదు. అలాగే ఆ సభా రాజ్యానికి పురుషుడు కాదు, ఒక మహిళ పరిపాలిస్తూ ఉంది అన్న విషయం కూడా ఆ పక్షి వచ్చి తెలిపింది. ఆ విషయం కూడా అప్పటి వరకు సులైమాన్ అలైహిస్సలాం వారికి తెలియదు. ఆ విధంగా పక్కనే ఉంటున్న మరో రాజ్యంలో జరుగుతున్న విషయాల గురించి సులైమాన్ అలైహిస్సలాం వారికి తెలియదు. చూసారా? కాబట్టి ఆయన ప్రవక్త అయినప్పటికీ ఆయనకు అగోచర జ్ఞానము లేదు అన్న విషయం కూడా అక్కడ మనకు తెలుపబడింది. అలాగే జిన్నాతుల గురించి కూడా చాలా మంది భ్రమిస్తూ ఉంటారు. జిన్నాతులకు కూడా ఇల్మే గైబ్, అగోచర జ్ఞానము ఉంటుంది, రాబోయే విషయాల గురించి అవి మనకు తెలియపరుస్తాయి అని చాలా మంది మార్గభ్రష్టత్వానికి గురయ్యి జిన్నాతుల నుండి అగోచర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. భవిష్యత్తులో ఏమి జరగబోతా ఉంది, అక్కడ ఏమి జరుగుతుంది, ఇక్కడ ఏమి జరుగుతుంది, జిన్నాతు ద్వారా మనము తెలుసుకోవచ్చు అని చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదే క్రమంలో ప్రజలకు బాగా మభ్యపెట్టి బెదిరించి వారి నుండి బాగా సొమ్ము లాక్కునే దానికి కూడా కొంతమంది సమాజంలో బయలుదేరి ఉన్నారు. మనం చూస్తూ ఉంటాం రకరకాల వేషధారణలో వారు పల్లెల్లో నగరాల్లో తిరుగుతూ ఉంటారు. ఇంటి ఇంటికి వెళ్ళి వారు మీ గురించి మేము చెప్తాం, లేదంటే మీ భవిష్యత్తు గురించి చెప్తామంటూ ఉంటారు. మరికొంతమంది అయితే పక్షుల్ని వెంట పెట్టుకొని మీ భవిష్యత్తు చెబుతుంది మా పక్షి అంటూ ఉంటారు. అజ్ఞానులు లేదా విశ్వాసం లోపం ఉన్నవారు అలాంటి వ్యక్తుల వద్ద వెళ్ళి అగోచర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పక్షికి అగోచర జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందండి? జిన్నాతులకి అగోచర జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందండి? వేషధారణ వేసుకుని ఉన్న వారికి అగోచర జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందండి? చూడండి, జిన్నాతులు సులైమాన్ అలైహిస్సలాం వారి ఆధీనంలో ఉన్నారు. సులైమాన్ అలైహిస్సలాం వారి ఆదేశ పాలన చేయడము వారికి తప్పనిసరి ఉంది. సులైమాన్ అలైహిస్సలాం వారి ఆదేశంతో జిన్నాతులు శ్రమించి కృషి చేసి పెద్ద పెద్ద కట్టడాలు నిర్మిస్తూ ఉన్నారు. సులైమాన్ అలైహిస్సలాం వారు ఒక కట్టె మీద చేతులు ఇలా ఆంచుకొని ముఖం దాని మీద పెట్టి పర్యవేక్షిస్తూ ఉన్నారు. అదే స్థితిలో మరణించారు కూడా. అయితే ఏ కట్టె మీద, ఏ కర్ర మీద అయితే ఆయన చేతులు పెట్టుకొని కూర్చొని ఉన్నారో ఆ కర్రను కింద నుంచి చెదులు పట్టి పురుగులు తిన్న తర్వాత ఎప్పుడైతే ఆ కర్ర విరిగి కింద పడిందో అప్పుడు సులైమాన్ అలైహిస్సలాం వారు జారి కింద పడ్డారు. అప్పటి వరకు అక్కడ కూర్చొని ఉన్న సులైమాన్ అలైహిస్సలాం వారు మరణించారు, ఆయన ప్రాణం విడిచేశారు, మరణించారు అన్న విషయము అక్కడ శ్రమిస్తూ ఉన్న, పని చేస్తూ ఉన్న జిన్నాతులకు తెలియదు. వారి కళ్ళ ముందర కూర్చొని ఉన్న సులైమాన్ అలైహిస్సలాం వారి మరణం గురించి వారికి తెలియదు. మరి అలాంటప్పుడు ప్రపంచంలో సంభవించబోయే విషయాల గురించి జిన్నాతులకి ఎక్కడి నుంచి జ్ఞానం వస్తుందండి? చూడలేదా మీరు? ఖురాన్ లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా ముల్క్ లో తెలియజేశాడు, ఈ జిన్నాతులు ప్రజలకు మభ్యపెట్టే ప్రయత్నంలో దైవదూతలకు ఇవ్వబడిన బాధ్యతల గురించి తెలుసుకోవడానికి దొంగతనంగా వారి సమూహం దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి పప్పులు ఉడకనీయడు. ఆ నక్షత్రాలకు బాధ్యత ఇచ్చాడు. ఆ నక్షత్రాలు ఎప్పుడైతే జిన్నాతులు దైవదూతల సమూహానికి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తారో వారి మీద అగ్ని కురిపిస్తారు. ఇదంతా మనము ఖురాన్ లో సూరా ముల్క్ లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసిన వజఅల్నాహ రుజుమల్ లిషయాతీన్ అనే వాక్యంలో తెలుసుకొని ఉన్నాం. వీటన్నిటి ద్వారా మనకు బోధపడే విషయం ఏమిటండి? అదేమిటంటే అల్లాహకు తప్ప మరెవరికి అగోచర జ్ఞానము లేదు. ఆయన ఎంత గొప్ప ప్రవక్త అయినా గాని, ఆయన మానవుడైనా గాని, వారు జిన్నాతులు అయినా గాని, మరే ఇతర జీవులైనా గాని అగోచర జ్ఞానము సంపూర్ణంగా కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే ఉంది. అల్లాహకు తప్ప మరెవరికి అగోచర జ్ఞానము సంపూర్ణంగా లేదు. మరి దైవ ప్రవక్తలు భవిష్యత్తులో జరగబోయే కొన్ని విషయాల గురించి మనకు తెలియజేశారు కదా, భవిష్యవాణి.
దాని గురించి ఏమంటారంటే వారు అగోచర జ్ఞానులయ్యి ఆ విషయాలు బోధించలేదు. ఇది మనం గ్రహించాలి. అల్లా వారికి తెలియజేస్తే వారు ప్రపంచానికి తెలియజేశారు. చూసారా, అల్లా తెలియజేస్తే వారు ప్రపంచానికి తెలియజేశారు. వారు తెలుసుకున్నారు అల్లా ద్వారా, వారి ద్వారా మనము తెలుసుకున్నాము. అంతే తప్ప వారికి గాని మనకి గాని మరెవరికి గాని సంపూర్ణ అగోచర జ్ఞానము లేనే లేదు. ఈ విషయము మనము గట్టిగా విశ్వసించవలసి ఉంటుంది. అలాగే ఖురాన్లో 27వ అధ్యాయము 65వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్పష్టంగా తెలియజేసి ఉన్నాడు, కుల్ లా యఅలము మన్ ఫిస్ సమావాతి వల్ అర్దిల్ గైబ ఇల్లల్లాహ్. అల్లాహ్కు తప్ప భూమి ఆకాశాలలో మరెవరికి అగోచర జ్ఞానము లేనే లేదు. ఇల్మే గైబ్, అగోచర జ్ఞానం గురించి భూమి మీద ఉన్న వారికి ఆకాశాల్లో ఉన్న వారికి ఎవరికీ తెలియదు, ఒక అల్లాహ్కు తప్ప. అల్లాహ్కు మాత్రమే అగోచర జ్ఞానము ఉంది, మరెవరికి అగోచర జ్ఞానము లేనే లేదు అన్న విషయము ఆ వాక్యంలో అల్లాహ్ స్పష్టంగా తెలియజేసి ఉన్నాడు. కాబట్టి ప్రతి విశ్వాసి ఈ విషయాన్ని గట్టిగా నమ్మాలి. మభ్యపెట్టే వారి, బెదిరించే వారి మాటల్లోకి ఎప్పటికీ మనము లొంగకూడదు. అలాగే సులైమాన్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనము తెలుసుకోవలసిన మరొక ముఖ్యమైన విషయం మిత్రులారా, ధర్మ సేవ కొరకు ప్రతి ఒక్కరూ తమ శక్తి మేరకు కృషి చేయాలి. ధర్మసేవ అంటే ధార్మిక విషయాలు ఇతరులకు బోధించటానికి, ధార్మిక విద్య ఇతరులకు నేర్పించటానికి, ఖురాను నేర్పించటానికి, హదీసులు నేర్పించటానికి, ధర్మ సమ్మతమైన విషయాలు ఏవి, అధర్మమైన విషయాలు ఏవి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఆదేశించిన ఆరాధనలు ఏవి, అలాగే పద్ధతులు ఏవి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నతు విధానాలు ఏవి, వీటన్నింటి గురించి బోధించటం, నేర్పించటం, ఆచరించి ఇతరులకు నేర్పించటం, ఇతరుల కొరకు ఆదర్శంగా నిలబడటం, ఇలా ఏదో ఒక రకంగా ధర్మ సేవ కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదిస్తే ధనంతో సేవ చేయగలమా? ధనంతో సేవ చేయాలి. లేదా సమయం ఇచ్చి సేవ చేయగలమా? సమయం ఇచ్చి సేవ చేయాలి. లేదా వేరే మనం ఏ రంగంలో ఉంటున్నామో ఆ రంగము ద్వారా మనము ధర్మానికి ఏమైనా సేవ చేయగలమా అంటే అదే రంగం నుండి మనము ధర్మం కొరకు సేవ చేసే ప్రయత్నం చేయాలి. చూడండి, వడ్రంగి పిట్ట ప్రస్తావన కూడా ఖురాన్లో వచ్చి ఉంది. అది ఒక చిన్న పక్షి కదండి. మరి దాని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ప్రస్తావించాడంటే ఎందుకు ప్రస్తావించాడో మనం ఒకసారి ఆలోచించి చూడాలి. ఆ పక్షి ఎగురుకుంటూ వేరే దేశానికి, వేరే రాజ్యంలోకి ప్రవేశించింది. అక్కడ కొత్త విషయాలు చూసింది. అల్లాహ్ను ఆరాధించకుండా ఇతరులను ఆరాధించటం, అలాగే ఒక మహిళ వారిని పరిపాలించటం చూసింది. చూసిన తర్వాత చూసి చూడనట్టు ఆ పక్షి ఉండిపోతే సరిపోయేది కదా. కానీ వెంటనే వచ్చి సులైమాన్ అలైహిస్సలాం వారికి విషయం తెలిపింది. ఎందుకండి? అలా తెలిపితే సులైమాన్ అలైహిస్సలాం వారు చర్యలు తీసుకుంటారు అని. అలాగే సులైమాన్ అలైహిస్సలాం వారు ఉత్తరం రాసి ఇచ్చారు. జిన్నాతులు ఉన్నాయి కదండి సులైమాన్ అలైహిస్సలాం వారి వద్ద, క్షణాల్లో చేసేస్తారు పనులు. మహారాణి సింహాసనాన్ని నా వద్దకు ఎవరు తీసుకొస్తారు అంటే జిన్నాతులు ఏం చేశారు? మీరు కూర్చున్న చోట నుండి నిలబడే లోపే తీసుకుని వచ్చి ఉంచేస్తాం మీ వద్ద అన్నారు. మరొక జ్ఞానం గలవాడు, మీరు కళ్ళు మూసి తెరిచే లోప కనురెప్ప పాటులో మీ ముందర ఉంచేస్తాను అని చెప్పాడు. అలాగే చేశాడు కూడా. కనురెప్ప పాటులోనే సభారాజ్యంలో ఉన్న సింహాసనాన్ని తీసుకొని వచ్చి సులైమాన్ అలైహిస్సలాం వారి ముందర ఉంచేశాడు. అంత శక్తిమంతులు సులైమాన్ అలైహిస్సలాం వారి వద్ద ఉన్నారు. వారి చేత ఉత్తరం పంపించవచ్చు కదా సులైమాన్ అలైహిస్సలాం వారు. కానీ ఆ పక్షికే ఇచ్చారు. ఏ పక్షి అయితే సులైమాన్ అలైహిస్సలాం వారికి వచ్చి సమాచారం ఇచ్చిందో అదే పక్షికి ఉత్తరం ఇచ్చారు. అయితే ఆ పక్షి నేను అంత దూరం వెళ్ళలేను అని ఏమైనా బహానా చేసిందా? సాకులు ఏమైనా చూపించిందా? లేదు మిత్రులారా. వెంటనే
తన వంతు కృషి చేసింది. అల్లా ప్రవక్త ఇచ్చిన బాధ్యతను నెరవేర్చటానికి ధర్మ సేవ కొరకు తన వంతు కృషి చేసింది. సులైమాన్ అలైహిస్సలాం వద్ద నుండి మళ్ళీ వెళ్ళి ఉత్తరము అక్కర జార విడిచి వచ్చింది. ఒక చిన్న పక్షి ధర్మ సేవ కొరకు, అల్లా ధర్మ పరిజ్ఞానము ఇతరుల వరకు చేర్చుటకు కృషి చేసింది అంటే, ఉత్తమ జీవులైన మనము ధర్మ సేవ కొరకు ఎంతగా కృషి చేయవలసి ఉంటుంది, అది మనము ఆలోచించాలి అని ఇక్కడ మనకు ఆ పక్షి ప్రస్తావన తెలుపబడింది. చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా మనకు అదే విషయం తెలియజేసి ఉన్నారు. ఇక ప్రవక్తలు రారు, మంచి గురించి, ధర్మం గురించి, ధర్మాన్ని ఇతరుల వద్దకు చేరవేర్చే బాధ్యత మీకు ఇవ్వబడుతుంది. ఈ బాధ్యత మీరు నెరవేర్చాలి అని చెబుతూ, మన్ రా మిన్కుం మున్కరన్ ఫల్యుగయ్యిర్హు బియదిహి ఫఇన్ లం యస్తతి ఫబిలిసానిహి వఇన్ లం యస్తతి ఫబిఖల్బిహి వజాలిక అజాఫుల్ ఈమాన్. మీరు ఎవరైనా ఎక్కడైనా చెడు కార్యము చూస్తే, మీకు శక్తినైతే, మీకు వీలునైతే, మీ వద్ద శక్తి ఉంటే మీరు చేతితో ఆ చెడు కార్యాన్ని ఆపాలి. మీ వద్ద అంత శక్తి స్తోమత లేదు, మీకు వీలు పడదు అనేటట్లయితే చేతితో ఆపకపోయినా నోటి మాట ద్వారా ఆపాలి. నోటి మాటతో కూడా బోధించలేరు, ఆపలేరు అంటే కనీసము అక్కడ జరుగుతున్నది తప్పు అని, అలాంటి తప్పు జోలికి మనం వెళ్ళకూడదు అని, దాన్ని మనసులో తప్పుని తప్పుగా భావించి దానికి దూరంగా ఉండాలి. ఈ బాధ్యత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి ఇచ్చారంటే, దీని ద్వారా మనకు బోధపడే విషయం ఏమిటంటే, ఎవరికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంత శక్తి ఇచ్చాడో ఆ శక్తిని ధర్మ సేవ కొరకు ఉపయోగించాలి. కాబట్టి మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరికి ఏ విధంగా ఎంత శక్తి ఇచ్చి ఉంటే ఆ శక్తి ద్వారా అతను ధర్మ సేవ కొరకు ప్రయత్నం చేయాలి. ప్రతి వ్యక్తి శ్రమించవచ్చు, ప్రతి వ్యక్తి ధర్మ సేవ కొరకు పాటు పడవచ్చు. అతను డ్రైవర్ అయినా సరే, అతను మెకానిక్ అయినా సరే, అతను గురువు అయినా సరే, అతను అధికారి అయినా సరే, అతను లేబర్ అయినా సరే, అతను ఉద్యోగి అయినా సరే, ఏ రంగానికి చెందిన వ్యక్తి అయినా సరే, ఏదో ఒక రకంగా అతను ధర్మ సేవ కొరకు కృషి చేయవచ్చు. దానికోసం అతను అవకాశాలను వెతకాలి, అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ధర్మ సేవ కోసము కృషి చేయాలి. అయితే ధర్మ సేవ చేయాలనే తపనలో హద్దు మీరరాదు, మితి మీరరాదు. చాలా మంది తపన ఉంటుందండి, మంచి విషయమే, కానీ ధర్మ సేవ చేయాలనే తపనతో పాటు వారు మితిమీరిపోయి గురువులను నిందించటం, ఫత్వాలు జారీ చేయటం, నాకంటే గొప్ప పండితుడు, ధర్మ సేవకుడు ఎవడు లేడు అని అహంకారం ప్రదర్శిస్తూ అందరినీ చిన్న చూపుతో చూడటం, ఇతరుల మీద బురద చల్లటం, ఇలా చేసేస్తూ ఉంటారు. అలా చేయడం సమంజసము కాదు. అణుకువతో, చిత్తశుద్ధితో, ఎలాగైతే ధార్మిక పండితులు సలహా సంప్రదింపులతో పనిని ముందుకు సాగించాలో ఆ విధంగా పనిని ముందుకు సాగించాలి. ధర్మ సేవ కొరకు వారి సలహా సంప్రదింపులతో సేవ చేసుకుంటూ పుణ్యాలు పొందే, అల్లా ప్రసన్నత పొందే ప్రయత్నం చేయాలి. ఈ విషయం కూడా మనకు ప్రవక్త సులైమాన్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ద్వారా బోధపడుతుంది. ఇక చివరిలో ఒక ముఖ్యమైన విషయం చెప్పి ఇన్షాల్లా నా మాటను ముగిస్తాను. అదేమిటంటే, సులైమాన్ అలైహిస్సలాం వారు ఒక గొప్ప ప్రవక్త. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ప్రపంచంలో 1,24,000 ఇంచుమించు ప్రవక్తలు వచ్చారు అని తెలియజేసి ఉన్నారు. అయితే ఆ 1,24,000 ప్రవక్తలలో నుండి ఒక 25 ప్రవక్తల ప్రస్తావన మాత్రమే ఖురాన్లో వచ్చింది. అంటే ఆ 25 మంది ప్రవక్తలు ఎంత ముఖ్యమైన ప్రవక్తలు అయి ఉంటే అంత మందిలో నుంచి ఎన్నుకొని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ప్రస్తావించాడో మనము గుర్తించాలి. అలా ఖురాన్లో ప్రస్తావించబడిన ప్రవక్తలలో సులైమాన్ అలైహిస్సలాం వారు ఒకరు.
సులైమాన్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలోని విషయాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్లుప్తంగా కాకుండా వివరంగా తెలియజేసి ఉన్నాడు. కాబట్టి ఆయన జీవిత విషయాలను వివరంగా తెలియజేయడం అనేది జరిగిందంటే ఆయన జీవితము కూడా ఎంత ముఖ్యమైనది అనేది కూడా మనము గమనించాలి. అలాగే మరొక ముఖ్యమైన విషయము మన విశ్వాసానికి సంబంధించిన విషయం అదేమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోని 6వ అధ్యాయము 85వ వాక్యంలో కొంతమంది ప్రవక్తల ప్రస్తావన చేశాడు. ఇస్హాక్ అలైహిస్సలాం, యాకూబ్ అలైహిస్సలాం, యూసుఫ్ అలైహిస్సలాం, అలాగే మూసా అలైహిస్సలాం, సులైమాన్ అలైహిస్సలాం, దావూద్ అలైహిస్సలాం, ఇలా కొంతమంది ప్రవక్తల ప్రస్తావన చేస్తూ తర్వాత ఏమన్నాడంటే కుల్లుం మినస్ సాలిహీన్, వారంతా సద్వర్తనుల కోవకు చెందినవారు, వారందరూ సద్వర్తనుల కోవకు చెందినవారు, మంచి ప్రవర్తన కలిగిన వారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి గురించి కీర్తించి ఉన్నాడు. ఆ ప్రకారంగా సులైమాన్ అలైహిస్సలాం వారు కూడా గొప్ప ప్రవక్త, ఆయన ప్రవర్తన కూడా మంచిది అన్న విశ్వాసము ముస్లింలందరూ విశ్వసిస్తున్నారు. అయితే కొంతమంది ఆయన జీవిత చరిత్రను ఆటంకపరిచే ప్రయత్నంలో ఏమంటున్నారంటే ఆయన ప్రారంభంలో దైవదాసునిగా దేవునికి కృతజ్ఞతలు తెలుపుకునే వారిలాగానే జీవించారు. కానీ రోజులు గడిచిన తర్వాత ఆయన అల్లాహకు దూరం అయిపోయారు. అల్లాహను ఆయనకు ఇచ్చిన బాధ్యతను కూడా ఆయన విస్మరించారు అనే రీతిలో కొంతమంది ఆయన చరిత్రను మచ్చమయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ముస్లిం ధార్మిక పండితులు ఈ విషయాన్ని ముక్త కంఠంగా ఖండిస్తున్నారు. ప్రవక్తలు అల్లాహ్ ద్వారా ఎన్నుకోబడిన ఉత్తమమైన వ్యక్తులు, వారి చరిత్ర ఉత్తమమైనది కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని బోధకులుగా, ప్రవక్తలుగా ప్రజల ముందరికి పంపించాడు. అలాంటి వారి జీవిత చరిత్రలో మచ్చ వచ్చేటట్టుగా మాట్లాడటము, విషయాలను కల్పించటము, దీన్ని మేము ముక్త కంఠంగా ఖండిస్తున్నాము అని ఇలాంటి విషయాలను ఖండిస్తున్నారు. ప్రవక్తలందరూ కూడా సద్వర్తన కలిగిన వారు, మంచి ప్రవర్తన కలిగిన వారు అని అల్లాహ్ తెలిపిన విషయాన్ని గట్టిగా నమ్ముతున్నారు. ప్రవక్తలందరినీ గౌరవిస్తున్నారు ముస్లింలు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక్కరినే కాదు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసిస్తున్నారు, గౌరవిస్తున్నారు. మిగతా ప్రవక్తలను కూడా ప్రవక్తలుగా విశ్వసిస్తూ గౌరవిస్తున్నారు. శాసనం మాత్రము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకొచ్చిన శాసనాన్ని పాటిస్తున్నారు. ఈ విషయాన్ని మనము గమనించాలి మిత్రులారా. ఈ విధంగా సులైమాన్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ద్వారా మనం గ్రహించాల్సిన పాఠాలు మీ ముందర ఉంచడము జరిగింది. అజాన్ సమయం అవుతుంది. ఇంతటితో నా మాటను ముగిస్తూ నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరినీ ప్రవక్తల జీవిత చరిత్రను, వారి చరిత్ర ద్వారా బోధపడే విషయాలను తెలుసుకొని ఆచరించి మన భక్తిని కూడా పెంపొందించుకునే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. చివరిలో ఒక విషయం మర్చిపోయాను, ఇప్పుడే గుర్తు వచ్చింది. అదేమిటంటే క్లుప్తంగా చెప్పేస్తున్నాను. రాజ్యము, అధికారము ఇచ్చేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎవరికి రాజ్యం ఇవ్వాలనేది, ఎవరికి అధికారం ఇవ్వాలనేది అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం జరుగుతుంది. ఎప్పుడైతే అధికారము, రాజ్యము ఇవ్వబడుతుందో అల్లాహ్ ఆదేశాల అనుగుణంగా ఆ రాజ్యాన్ని, అధికారాన్ని ఉపయోగిస్తే ఆ రాజ్యము కొనసాగుతుంది. అల్లాహ్ ఆదేశాలను విస్మరిస్తే అలాంటి రాజ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తొలగించేసి ఇతరులకు ఇచ్చేస్తాడు. దౌర్జన్యపరుల చేతికి ఒకవేళ రాజ్యము వెళ్ళింది అంటే వారిని మెచ్చుకొని అల్లాహ్ వారికి అధికారం ఇచ్చినట్లు కాదు. విశ్వాసులు అల్లాహ్ ఆదేశాలను పాటించలేదు కాబట్టి తాత్కాలికంగా వారిని హెచ్చరించడానికి, శిక్షించడానికి, వారు మళ్ళీ మార్గం మీదకి రావడానికి తాత్కాలికంగా మాత్రమే దౌర్జన్యపరుల చేతిలోకి రాజ్యం వెళ్ళింది. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎప్పుడైతే విశ్వాసులు మళ్ళీ మార్గం మీదకి వచ్చేస్తారో, వారిని వారు సంస్కరించుకుంటారో, మళ్ళీ రాజ్యాన్ని వారి వద్దకు బదిలీ చేసేస్తాడన్న విషయము ప్రవక్త
సులైమాన్ అలైహిస్సలాం, దావుద్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రల్లో మనకు బోధపడుతుంది. అల్లా మనందరికీ భక్తి శ్రద్ధలతో జీవితం గడిపే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వజజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.